హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి మనం ఒక వచనం చదువుకున్నాం చూడండి. మనం చదువుకున్న హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మహారోదనముతో కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించినందున భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి ఈ వచనములో తనను మరణం నుండి రక్షింపగల వారికి అన్నది మనసులో పెట్టుకోండి. యేసయ్యను గురించి భక్తులైన పౌలు ఈ హెబ్రీ పత్రిక రాస్తూ ఉన్నారు. భక్తులైన పౌలు అన్నానంటే కొంతమంది పౌలు రాయలేదు కదా అని అనుకోవద్దు. వాళ్ళు రాసి ఉండొచ్చు, రాయకపోవచ్చు, కానీ భక్తులైతే రాశాడు, పరిశుద్ధాత్ముడు రాయించాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో భక్తులు చెప్పుచున్న మాట ఏంటంటే, యేసు ప్రభు అన్న ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన ఎలాంటి అంత గొప్పవాడో అని చెప్పి 4వ అధ్యాయం అంతా కూడా చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. ఆయన సహాయం చేయవాడని, ఆయన మనకు బాధల్లో కూడా ఉండేవాడు అని, ఆయన తోడుండేవాడని, ఆయన మన వంటి శ్రమలు అనుభవించిన వాడని, మానవుడుగా ఆయన పుట్టాడు కనుక శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఏమేం చేశాడో ఈ విషయాలన్నీ చెప్తూ ఆయన అంటాడు, తనను అనగా యేసయ్యని, ఆ ప్రధాన యాజకుని ఒక ఆయన రక్షిస్తాడట. ఎవరు ఆయన అంటే తండ్రి అయిన దేవుడు ఆయన దేని నుంచి రక్షిస్తాడట? మరణము నుండి. చెప్పండి గట్టిగా. మరి మరణం పొందడానికే కదా ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. చనిపోవటానికి కదా ఆయన వచ్చాడు యేసయ్య. అనేకులకు ప్రతిగా క్రయధనమును చెల్లించుట కొరకు, నేను మరణించుట కొరకు, సిలువలో వేలాడుట కొరకు, మనుషుల చేతికి అప్పగించబట్టు కొరకు, ప్రధాన యాజకు అప్పగించబట్టు కొరకు వచ్చాను మనుషు కుమారుడు అని యేసయ్య చెప్పాడు కదా. తాను మరియ గర్భంలో చిన్న బాలుడుగా పడక ముందు నుంచే ఆయన శ్రమలు పొందాలి, మరణించాలి, చనిపోవాలి, అందుకే భూలోకానికి వెళ్తాను నేను అని తెలిసినవాడు కదా. మరి మరణముల గురించి భయపడటం ఎందుకు? మరణాన్ని తప్పించి ప్రభో అని ప్రార్థన చేయటం ఎందుకు? ఇక్కడ చూడండి, మనం చదువుకున్న లూకాసు వార్తలో ఒక మాట మనం చదువుదాం. 22వ అధ్యాయంలో 42వ వచనం చదవండి ఒకసారి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ గిన్నె అందరూ చెప్పుకున్నట్టు కానీ ఏమిటి అనంటే శ్రమల గిన్నె లేక మరణపు గిన్నె. ఆ శ్రమల గిన్నెలో ఏముందంటే మరణం ఉంది. ఆ మరణాన్ని త్రాగాలి నేను. ఆ మరణాన్ని నేను గొంతులో వేసుకోవాలి, వేసుకుని తాగాలి. మరి తాగటం చాలా చాలా భయంకరంగా కనబడుతుంది అని ఈ మరణానికి తప్పించు, ఈ శ్రమ నుంచి తప్పించు అని ప్రార్థన చేసినట్ట లెక్క. చాలామంది కొంతమంది అలా అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఏమిటంటే ఈ మరణము అంటే దేవుని దృష్టిలో 2 మరణములు ఉన్నవి, 2 జన్మలు ఉన్నవి. ఏంటి చెప్పండి? మరలా 2 జన్మలు ఉన్నవని అనగా మనం చనిపోయిన తర్వాత ఇంకో జన్మలోకి ఎలాగో పుడతాం, కుక్కలాగో, నక్కలాగో, పందిలాగో పుడతాం. అది కాదు, ఆ జన్మ కాదు. అందుకే ఈ బైబిల్ పరిభాషలో ఆ శ్లోకాల్లో ఉంటుంది, ద్విజుడైన వాడే మరణమును తప్పించుకుంటాడు. ద్విజుడు అనగా 2వ జన్మ కలిగిన వాడు. ఆ 2వ జన్మల గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పినంత విపులముగా ఇక ఏ గ్రంథము కూడా చెప్పదు. అది ఎక్కడ కనబడుతుందంటే నికోదేము దగ్గర కనబడుతుంది. యోహాను సువార్తలో నికోదేము దగ్గర. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు, చూడడు అసలు. మరి నేను కొత్తగా ఎలా జన్మించాలి? ముసలివాడిని అయ్యాను నేను. ఈ ముసలివాడిని మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలాగ వెళ్తాను నేను? మళ్ళీ పుట్టాలంటే తల్లి గర్భంలోకి వెళ్ళాలి కదా అని ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్ని యూదులకి అందరికీ ఉపదేశించే ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అడిగాడు. అప్పుడు యేసయ్య ఆశ్చర్యపోయాడు. ఏంటి, నువ్వు పాస్టర్ గారు కదా, ధర్మశాస్త్రోపదేశకుడు కదా, నీకు ఈ విషయం కూడా తెలీదా?
అని చెప్పి. అంటే కొత్తగా జన్మించుటనగా వాడి హృదయం మారితే దేవుని ఎడల వాడి హృదయం దేవుడు వాడి హృదయం తెచ్చుకుంటే కొత్త జన్మనిస్తాడు. నీ హృదయంలో నాకు ఇమ్మో, నేను దాన్ని గట్టిగా ఉండేది రాతి గుండెను మాంసపు గుండెగా చేస్తాను. అది రెండవ జన్మ. ఎప్పుడైతే మనం బాప్తిజం పొందుతున్నామో అది బాప్తిస్మము యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధారములకు గుర్తుగా సాదృశ్యంగా ఉన్నది. ఎప్పుడైతే నీటిలో మునుగుతున్నామో బాప్తిజం ద్వారా మునిగినప్పుడు మనం యేసుక్రీస్తు యొక్క మరణములోనికి మనము పాలు పొందుతున్నామని లెక్క. మునిగిన తర్వాత మళ్ళా పైకి ఎప్పుడు లేస్తున్నామో అప్పుడు ఆయన సమాధిలో చాలా లేపబడ్డాడు. అయినా అలా మనం లేస్తున్నామన్న దానికి లెక్క. అది రెండవ జన్మ. ఎవరైతే ద్విజుడవుతాడో రెండవ జన్మ కలిగి ఉంటాడో రెండవ మరణములో పాల్గొంటాడు. ప్రతి మానవునికి జన్మించిన మొదటి జన్మ జన్మించిన ప్రతి మానవునికి 2 మరణములు ఉన్నవి. 2 జన్మలు జన్మించిన వాడికి 1 మరణమే ఉంటుంది. ఇది సూత్రం. చెప్పండి, ప్రతి ఒక్కరూ తల్లి గర్భంలో జన్మిస్తాగా వారికి శరీరపరమైన మరణం ఉన్నది. రెండవది ఆత్మ మరణం ఉన్నది. ఆత్మమరణం. ఈ ఆత్మ మరణం అంటే ఏంటో ప్రకటన గ్రంథంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పిరుకువారును, అవిశ్వాసులను, అసహ్యులను, వ్యభిచారులను, విగ్రహారాధికులను, నరహంతకులను, అబద్ధికులందరూ చెప్పి అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము అని కనుక. ఈ 2వ మరణము శరీరమును కాదు, శరీరములో నివసిస్తున్న ఆత్మకు అని కనబడుతుంది. అనగా ఈ మరణము 2వ మరణము, ఈ ఆత్మ మరణము. ఎందుకంటే ఈ ఆత్మలను మరణము బంధించి ఉంచుతుంది. మరణమునకు చాలా బలము ఉన్నది. ఈ బలమును కూడా కొట్టివేసేది యేసయ్య ప్రేమ. ఏంటి చెప్పండి? ఈ మరణము యొక్క బలమును కూడా కొట్టివేసేది యేసయ్య ప్రేమ. అందుకే యేసు ప్రేమను వర్ణిస్తూ అది మరణము కంటే బలవంతమైనది. దేవుని స్తోత్రం చెప్పారు. యేసు ప్రేమ మరణం ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అదులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది, అద్భుత ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ. ఈ ప్రేమ మరణము కంటే బలమైనది అని కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఈ మరణము నుండి అనగా పాతాళములకు వెళ్ళే ఆ స్థితి నుంచి నన్ను రక్షించు అని యేసయ్య ప్రార్థన చేస్తాడు. మరి యేసు దేవుడు కదండి, ఆయన ఆత్మ పాతాళాలకు వెళ్ళిందా అని ఆలోచిస్తే మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి ఆత్మ పాతాళాలకు వెళ్ళాలి కానీ అక్కడి నుంచి తప్పించుకుంటే వస్తే అక్కడి నుంచి పైకి లేచి వస్తే అసలు దేవుడుగా నిలుచున్నాడు. దేవుని స్తోత్రం. యేసయ్య ఈ మరణమును తప్పించుట కొరకు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ప్రార్థన, యాచన, విజ్ఞాపనలు సమర్పించాడంట. ఎవరు చెప్పండి? దేవునికి, తండ్రి అయిన దేవునికి. దేవుని స్తోత్రం చెప్పారు. అలాగే మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరము మనమందరము కూడా ఈ మరణములకు, ఇప్పుడు వచ్చే మరణములకు భయపడే వారము కావు. యేసును అంగీకరించిన ఎవరు కూడా ఈ శరీర మరణములకు భయపడేవారు కాదు. కానీ 2వ మరణములకు భయపడి ఇక్కడ యేసును నమ్ముకున్న వాళ్ళమని దేవుని స్తోత్రం చెప్పారు. దీనికి భయపడమని చెప్పేది. ఇప్పుడు శరీరంతో ఉన్నప్పుడు శ్రమలు, కష్టములు, బాధలు, నిందలు, హింసలు ఇవన్నీ ఎన్నో వస్తాయి. దానికి సూచన ఎవరంటే దావీదు రాసిన 22వ కీర్తన. దావీదు రాజే, మహారాజుని సింహములు చుట్టుకోవడం ఏంటి? అక్కడ 3 రకాలు కనబడుతున్నాయి అక్కడ 22వ కీర్తనలో. మొదటిది భాషాను వృషభములు నన్ను చుట్టుకొని, రెండవది సింహములు నన్ను చీల్చుటకు ఆతురపడుతున్నాయి, చుట్టూ ఉన్నాయి. 3వది 16వ వచనం కుక్కలు అంటే మామూలు ఊర కుక్కలు లాంటి మనం పెంచుకునే కుక్కలు లాంటివి కాదు.
అడవులో తిరిగేవి వేట కుక్కలు అంటారు. వేట కుక్కలకి ఇంకో పదం ఏంటంటే ఇంగ్లీష్లో హైనాస్ అంటారు. ఈ హైనాసు ఒక్కటే ప్రయాణం చేయదు, గుంపులుగా ప్రయాణం చేస్తాయి. గుంపులుగా వెళ్తాయి. హైనా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూపిస్తుంటే ఒకసారి చూడండి. ఆ ఛానల్లో హైనాల గుంపుకి పెద్ద పులులు, సింహాలు కూడా భయపడతాయి. పెద్ద పులులు, సింహాలు కూడా ఏదైనా సింహం అక్కడ ఆహారం తింటాకి, ఏదైనా చంపిందాన్ని తింటాకి సిద్ధపడుతూ తింటూ ఉంటుంటే హైనాల గుంపు వస్తే హైనాల గుంపు చూసి సింహం వదిలేసి వెళ్ళిపోతుంది. అంటే కొంచెం మేకపోతు గాంభీర్యం చూపించినట్టు పారిపోయినట్టు వెళ్దాం, ఇలా వెనక చూసుకుంటూనే వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే అవి మహా భయంకరమైనవి, తోడేళ్ల కంటే భయంకరమైనవి. అటువంటి కుక్కలు అంటే మామూలుగా అలాంటి కుక్కలు కాదు, దావీదుని చుట్టుకుంటా. దావీదుని ఇది యేసుక్రీస్తు పడే శ్రమలు సాదృశ్యముగా రాయబడిన కీర్తన అని మనకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. భాషను వృషభము బలమైన సింహాలు వన్యమృగములు నన్ను వెంటాడే దేవా నా దేవా నన్ను విడువకుమో దేవా దేవా నా దేవా నన్నేల విడచితివి నన్ను రక్షింపవు నా మొరను వినవేలా దేవా. దేవుని స్తోత్రం. ఇలాగ యేసుక్రీస్తు పడిన శ్రమలలో పాలు పొందిన వాడై దర్శనమ ద్వారా చూసి తన శ్రమలలో ఆయన మొరపెడుతున్నాడు కనుకనే దావీదును దేవుడు ప్రతి శ్రమ నుంచి తప్పించాడు. అనగా మనకు వచ్చే శ్రమలలో, కష్టములలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో యేసు పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రికి మనం మొరపెట్టినట్లయితే ఆయన ఖచ్చితంగా దీనినే నిన్న అంశం ఏంటి మంది? విలాపము కదా. విలాపం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏడుపు అంటే ఏడుపు రాయొచ్చుగా, దుఃఖం అంటే దుఃఖం అని రాయొచ్చుగా. కాదు, విలాపం అనగా దేవుని సన్నిధిలో ఏడవటం, దుఃఖపడటం, దేవుని నిమిత్తమైన పని నిమిత్తము ఆ పని మనలో నెరవేరినట్లు ఏడ్చుట, దుఃఖపడుటయే విలాపం. దేవుని సన్నిధిలో పెట్టింది విలాపం, మామూలుగా పెట్టింది విలాపము కానీ కాదు. దేవుని స్తోత్రం. అనగా మనము యేసయ్య శ్రమలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అన్ని శ్రమలు పడలేదు, కానీ ఇలాంటి శ్రమ వచ్చింది నా తండ్రి అని తండ్రికి మనం మొరపెట్టినట్లయితే ప్రతి శ్రమ నుంచి ఆయన తప్పించేవాడు. ఆ తప్పించడం గల కారణము యేసయ్య కూడా తోడవుతుంది. ఎలాగంటే ఆ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆఖరి వచనం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉంటాడు. ఎవరైనా యేసయ్య గురించి రాస్తున్నాడు అక్కడ 2వ అధ్యాయంలో కూడా. ఎవరి శోధింపబడేవారు, శ్రమ పడేవారు ఎవరు? మనం. మళ్ళా 18 మళ్ళా చదువులో తాను శోధింపబడి శ్రమ పొందను కనుక. ఎవరి శోధింపబడేవారు చెప్పండి? ఇప్పుడు మనము శోధించబడుతున్నప్పుడు, మనము శ్రమ పొందుతున్నప్పుడు ఆయన అనగా ఎవరు? యేసయ్య సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈ శోధింపడం ఎంత భయంకరంగా ఉంటుందో, ఈ శ్రమ ఎంత భయంకరంగా ఉంటుందో ఆయన తెలుసు. ఎందుకంటే మనము పొందే ప్రతి శ్రమ గుండా, మనం పొందే ప్రతి నింద గుండా ఆయన ప్రయాణము చేసిన వాడు కనుక దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనం శ్రమంలో వదిలేసేవాడు కాదు దేవుడు, మనం కష్టాలు వదిలేసేవాడు కాదు. దేవుని స్తోత్రం. అందుచేత మనము క్రైస్తవులమైన మనము, లేకపోతే క్రీస్తును అనుసరిస్తున్న మనము, యేసును అంగీకరించిన మనము ఈ శరీరంలోకి వచ్చే శ్రమలకు కానీ, కష్టములకు కానీ, లేక ఆఖరికి మరణములకు కానీ మనము భయపడు వారము. దేవుని స్తోత్రం.
మనం భయపడేవారు కాదు. ఇవాళ ఒక భయంకరమైన వార్త విన్నాం క్రైస్తవులంతా కూడా. ఇంకొకటి తెలిసిందా మీకు? ప్రవీణ్ కుమార్ పగడాల మాస్టర్ గారు హైదరాబాద్ సేవ చేస్తారు. ఎల్లపల్లి హైదరాబాద్ సేవ. ప్రవీణ్ పగడాల ఆయన ఎక్కువ డిబేట్లన్నీ కూడా రక్షణ ఛానల్లోనూ వాటిలో వస్తూ ఉంటాయి. ఆయన చేసే దేవుడని ఖచ్చితంగా ఎటువంటి అరమల లేకుండా మాట్లాడతారు. ఎక్కడ స్టూడియోలో అయినా బయట అయినా ఏ మీటింగ్ అయినా సరే. ఇందాక పాస్టర్ గారు చెప్తున్నారు, అయ్యో ఈ వార్త విన్న తర్వాత చిన్నబాబు అన్నాడండి ఇప్పుడు ఒకసారి ఆయన ఒకసారన్న మనం పిలిస్తే బాగుండు అని అన్నాడంట. అంచేత ఆయన ఈ దినమున మరణించాడు, అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నిజంగానే చంపారు, నిజమే. అది ఎవరో తెలియకుండా చంపారు. ఎక్కడ? హైదరాబాద్ అయినా ఇక్కడ మీటింగ్స్ కోసం వాటి మీటింగ్ కోసం వస్తే రాజమండ్రి నుంచి రాజానగర్ వెళ్తూ ఉండగా ఆయన బుల్లెట్ మీద ఎన్ఫీల్డ్ మీద వెళ్తున్నాడు. ఆయన హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదం జరిగినా చచ్చిపోరు అని చెప్తాం కదా. ఆయన హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేస్తున్నాడు. ఆయన హెల్మెట్తో ఉండి పడిపోయి చచ్చిపోయాడు. ఒక ఆయన ఏం పోస్ట్ పెట్టేది తెలుసా? హెల్మెట్ ఉండగానే చనిపోడంటే, హెల్మెట్ ఉండగానే చనిపోవడానికి చెప్తారు కదా. హెల్మెట్ పెట్టుకోవడం మీరు చావుకు దూరంగా ఉండని చెప్తారు కదా. ఆయన చావు కారణం ఇంకోటి అయి ఉంటుంది, దాన్ని పరిశోధించండి. లేదు హెల్మెట్ పెట్టుకున్నా చచ్చిపోతారు కాబట్టి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు అని తీర్మానం చేయండి అని పెట్టి ప్రభుత్వాన్ని, అంతే కదా. అంతే ఆయన ఇప్పుడు ఈ మధ్యకాలంలో అన్నాడు, నాకు చాలా థ్రెట్ ఉంది, నన్ను ఎవరో ఒకరు చంపుతారు అని చెప్పాడు. చెప్పాడు నాకు చాలా థ్రెట్ ఉంది నాకు అని చెప్పాడు. క్రైస్తవ సంఘాలన్నీ కూడా అందరూ మన మిత్రులందరూ కూడా అక్కడ పోరాడుతున్నారు రాజమండ్రిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం ఎందుకు భయపడమంటే వీటి నుండి ఈ మరణం నుండి ఎవడు తప్పించలేడు, కానీ ఆ మరణం నుంచి ఏసై తప్పించి ఏసైని మనం నమ్ముకున్నాం కనుక దేవుని స్తోత్రం. ఇది కొంతకాలం తర్వాత వస్తుంది, అది యుగములు. ఆ మరణం చావు ఉండదు, మా చచ్చిపోవడం అనేది ఉండదు. ఆ మరణము వేరే దేవుని స్తోత్రం చెప్పి. కానీ క్రైస్తవునికి లేక యేసును అంగీకరించిన వారికి, మరణమును తప్పించే వారిని అంగీకరించిన వారికి, ఆ కింద చూడండి, హెబ్రీ పత్రికలో మనం చదువుకున్న 21వ వచనం చదువుకున్నారా? 11వ వచనం, 10వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం చదువుతాం, 10వ వచనం వరకు 9, 10. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడై పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారణమైన దేవుని స్తోత్రం చెప్తా. మనము ఆయన ద్వారా ఎలా నిత్య రక్షణ పొందుతామంటే ఆయనకు విధేయులైతే. చెప్పండి గట్టిగా, ఆయన విధేయులు. ఇప్పుడు కూడా మీ ప్రార్థనలు ఏది యథాలాపంగా చేయొద్దు. ఏదో చెయ్యాలి కాబట్టి వాళ్ళు రోగతున్నారు కాబట్టి ఇలాగ రక్షణ స్వస్థపరిచిన ఆయన అని అదే గీతకొరదు ప్రతి ఒక్కరి కోసం. దేవుని స్తోత్రం చేస్తాడు. దేవుడు ఎవరిని స్వస్థపరుస్తాడు, ఎవరిని రక్షిస్తాడు చాలాసార్లు మందిలో చెప్తూ ఉంటాను. దేవుడు ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వచ్చి ఎర్ర సముద్రం దాటించిన దేవుడు యేసయ్య కదా. దాటించిన తర్వాత మారా అనే ప్లేస్కి వచ్చిన తర్వాత నీళ్ళు తాగి చచ్చిపోతుంటే అక్కడ మోషే అద్భుత కార్యం చేశాడు. మోషే ద్వారా దేవుడు అద్భుత కార్యం చేసి ఆ నీళ్ళు మంచిగా మార్చాడు. అక్కడ ఒక కట్టడ చెప్పాడు, అక్కడ మొట్టమొదటి వాగ్దానం ఇచ్చాడు, రోగమును కూర్చున్న వాగ్దానం. గుర్తుందా మీకు? నిర్గమకాండం 15వ అధ్యాయము 26 చదువునాను.
ఆ, శ్రద్ధగా విని ఆ, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన దృష్టికి న్యాయమని చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆ, ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగచేసిన ఐగుప్తులు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు ఏది మీకు రానియను, స్వస్థపరిచి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని స్వస్థపరుస్తాడు దేవుడు? అమ్మా, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆ, ఎవరి దేవుడైనా నా దేవుడు నీ, అది మర్చిపోదు. మీ అనగా నీలో ఎంత అర్థం ఉంది? నీ దేవుడు అంటే మనం చెప్పుకోవాలంటే నా నా దేవుడు. అంటే నీవు దేవునికి సొంతం అయ్యావా? దేవుని హృదయంలో చేర్చుకున్నావా? ఆ దేవుడు నీ దేవుడు అయితే అప్పుడు ఆయన ఇచ్చిన కట్టడను బట్టి నడిస్తే, ఆయన వాకు శ్రద్ధగా విని ఆయన చెప్పినట్టు చేస్తే అప్పుడు మనం చాలా ఈజీగా ప్రార్థన చేసేస్తాం. మీరు పొందిన గాయలు స్వస్థత కథలు ఆయన ఎవరి కోసం పొందిన ఆయన గాయలు? అందరి కోసం కాదు నాన్న, అందరి కోసం. ఆయన వద్దకు వచ్చి ఆయన గాయములను ఆశ్రయించిన వారికి మాత్రమే. ఇది గమనించాలి. దేవుని స్తోత్రం చేసి హల్లెలూయా. ఇలాగన మనం చాలా సార్లు వాక్యమును సరిగా అర్థం చేసుకోనక మన ప్రార్థన. ఇంతకీ మనకు ఆదరణ ఎలా వస్తుంది? ఈ శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నాయి. మరి దావీదుకి ఎలా వచ్చింది ఆదరణ? దావీదుకి ఎలా వచ్చింది? ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చెప్పినందాక ఆయన శ్రమ పడుచున్నప్పటికీ ఆ శ్రమలు తక్కువగా చేసుకుని, చిన్నగా చూసుకొని యేసుక్రీస్తు శిలువలో పడిన ఆ శ్రమలను ధ్యానము చేస్తూ దేవునికి మొరపెట్టాడు దావీదు. అది అక్కడ మనకు అది చదవండి. ఆ 22వ కీర్తనలో ఒక వచనం చదువుతాం చూడండి. 11వ వచనం చదవండి. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడనో లేడు, నాకు దూరముగా ఉండకము. దేవుని స్తోత్రం చెప్తాం. ఎవరికి మొరపెడుతున్నాడు? తండ్రి అని దేవునికి మొరపెడుతున్నాడు. శ్రమ వచ్చింది, నాకు శ్రమ వచ్చింది, కానీ నీ కుమారుడిని వేసే కూడా శ్రమ. ఆ శ్రమ ముందు నా శ్రమ పెద్ద ఏమి కాదు. అయినా సరే ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, ఏ సైడ్ చుట్టుముట్టినటువంటి వృషభముల వంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ, ఏ సైడ్ చుట్టుముట్టినటువంటి సింహముల వంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ, ఏ సైడ్ చుట్టుముట్టినటువంటి కుక్కల వంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ, అలాంటి కొద్ది గొప్ప నన్ను కూడా చుట్టుకున్నారు, నాకు శ్రమ వచ్చిందని, నాకు సహాయం చేయి అని ప్రార్థన చేశారు. దేవుని సహాయము దావీదుకి ఆ ప్రార్థన చేసిన వెంటనే వస్తుంది. దేవుని స్తోత్రం చేశాడు. యేసయ్య కూడా ఆదరణ కావాల్సి వచ్చింది ఒక టైంలో. ఎందుకనగా ఈ శరీరంలో ఉన్నాడు కనుక. ఇవాళ చదివిన వాక్యంలో ఒక దేవదూత ఆయన ఆదరించింది, బలపడుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవదూత ఆ పరలోకంలో ఉండి ఆదరించాడా? ఆయన దగ్గరికి వచ్చి గిచ్చమని తోటలోకి వచ్చి ఆదరించాడా? అలాగా చదవండి మళ్ళీని. అప్పుడు అంటే ఏసై ప్రార్థన చేసాడు, తప్పించిన తెప్పించో నీ చిత్తమే అని చెప్పి ప్రార్థన. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన దగ్గరికి వచ్చి బలపరిచి కాదు ఎక్కడ కనబడ్డాడు? పరలోకములో. అంటే యేసయ్య చూపు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ ఉంది? అందుచేత ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేయాలా? భూమి మీద ఎత్తుకోకూడదు, తలకాయ కదా కింద. మన ప్రార్థన మనకు కావాల్సిన ఉన్నాయన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? పైన ఉన్న వాటి మీదనే కానీ భూమి మీద ఉన్న వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. మనసే కాదు, మన చూపు పెట్టుకోకూడదు. దేవుని స్తోత్రం చేశారు. ఆయన్ను ఆదరించారు. మనకు ప్రతి శ్రమలో, ప్రతి కష్టంలో ఆయన ఆదరిస్తాడు. తండ్రి దేవుడు ఆదరిస్తాడు, కనికరిస్తాడు. అంతేకాదు చివరి టైంలో వరకు శ్రమలలో మనం చనిపోకుండా శ్రమ యేసే వచ్చే రాకడ వరకు ఉన్నట్లయితే మనం క్రీస్తు విరోధి పరిపాలనలో కూడా ఆయన మనం ఆ విరోధి పెట్టే శ్రమల్లో మనం ఉంటాం. కానీ
ఆ శ్రమలు మన దగ్గరికి రావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు ఒక రకంగా మన శ్రమ పెడతాడు, క్రీస్తు విరోధి, యేసును అంగీకరించిన వాడిని. అదే టైంలో దేవుడు ఈ అంగీకరించిన వారికి వ్యతిరేకంగా ఎవరైతే అంగీకరించారో వాళ్ళని శ్రమ పెడతారు. రెండు జరుగుతాయండి. అప్పుడు మనకు ఒక్కరికే శ్రమలు అని అనుకోవద్దు, అర్థమైందా? ఈ శ్రమలు ఈ భూలోకంలో పరిపాలించే ఆ క్రీస్తు విరోధుల దగ్గర నుంచి వచ్చినాయి. వాడు ఏం చేస్తాడంటే నీకు తిన్నట్టున్నాం, రాసినట్టు ఇవ్వడం, ఏమి ఇవ్వడం, ఎలా బతుకుతారు బతకండి అంటాడు. ఒకవేళ అలా కదండి బాబు, మరి తిండి కావాలా, ఆహారం కావాలంటే ఇదిగో 660 ముద్ర వేసుకో, నా ముద్ర వేసుకోండి. వీళ్ళేమో ఒప్పుకోరు. ఈ 660 ముద్ర ఎందుకు వేసుకోవడం ఒప్పుకోరు మీరు చెప్పగలరా? చెప్పండి. 660 ముద్ర ఎందుకు వేసుకోరు, వద్దు మాకు అని ఎందుకంటారు చెప్పండి. యేసయ్య అన్నాడు మాకు. అది వేసేది కాదు. మరి ఆకలి అయితే మరి చచ్చిపోతాం కదా. ఓ రోజు బతుకో, 2 రోజులు బతుకుతాం. వాళ్ళు కయ్యూలు అంటాడు అయితే ఓ పూట కూడా బతకలేడు. ఎందుకు వచ్చిన కమ్మడా బాబు, చచ్చిపోతాను నేను. ఆ కూర రేషన్ అయితే ఇచ్చే ఇప్పుడే వేసేసి శీఘ్రముగా వేసేసి ముద్ర అంటాడు కదా. మరి కొంతమంది నిలబడతారు కదా దేవుని దాసులు, దేవుని బిడ్డలు. ఎందుకంటే నేను చెప్తున్న సీక్రెట్ చెప్తున్నా చూడండి. ఈ ముద్ర రాకముందే దేవుని చేత ముద్రించబడతాం మనం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే మొత్తుకునేది. దేవుడు చెప్పే ప్రతి మాట విని, యేసయ్య చెప్పే ప్రతి మాట విని లోకములకు దూరముగా ఉండి, లోక కార్యములకు దూరముగా ఉండి యేసు చేత లేక దూత చేత, దేవుడి పంపిన దూత చేత ముద్ర వేయించుకోండి చెప్తున్నాం. అదే స్తోత్రం. అదేమో ఆడికి కనబడదు. ఎవరికి? బయట వాళ్ళు కనబడతావు, క్రీస్తు విరోధి కనబడతావు. ఆడికి ఆశ్చర్యం, ఎంత శ్రమ పెడుతున్నా సరే ఈలోగా మనకి ఆహారం వచ్చేతలు ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తాం. కరువు కాలంలో సహా పోషించేవాడు ఆయన. అంటే రాకడ గురించి, రాకడలో శ్రమల్లో సంఘం ఉంటుందా లేదా అన్నదానికి 3 కాన్సెప్ట్లు ఉన్నాయి. చెప్తున్నాను చూడండి, సీక్రెట్ చెప్తున్నాను. 3 కాన్సెప్ట్లు ఏంటంటే శ్రమల కాలంలో సంఘం ఇక్కడ ఉండదు, పైకి ఎత్తపడుతుంది అని ఒకటి. రెండోది, శ్రమలు అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలు శ్రమలు అయిపోయిన తర్వాత అప్పుడు సంఘం వెళ్తుంది అని. మూడోది ఏంటంటే ముందు కాదు, ఆఖరిని కాదు, మధ్యలో ఎత్తపడుతుంది. అంటే 7 సంవత్సరాలని 2 భాగాలు చేయండి, 3.5 సంవత్సరాలు. 3.5 అంటే ముందు చెప్పిన దానికి రెండోసారి చెప్పిన దానికి లేఖనాధారం లేవు. శ్రమల్లో ఉండదు అంటాకి లేఖనాధారం లేదు. ఏదో నోటికి వచ్చిన మాట చెప్పొచ్చుగా. రెండోది, శ్రమలు అయిపోయిన తర్వాత మొత్తం శ్రమలు అనుభవించిన తర్వాత వెళ్తుంది దానికి లేఖనాధారం లేదు. ఒక్క ఆధారం చెప్పనా? ఏలియా ఎన్ని సంవత్సరాలు పోషించబడ్డాడు? 3.5 సంవత్సరాలే. 3.5 సంవత్సరాలే. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు కదా. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు కదండి. అప్పటి నుంచే కదా కరువు. 3.5 సంవత్సరాలు ఎందుకు అవ్వాలి? అయితే 3 సంవత్సరాలు అవ్వాలి, లేకపోతే 4 సంవత్సరాలు, లేకపోతే 7 సంవత్సరాలు అవ్వాలి కదా. 3.5 సంవత్సరాలే. అది సింబాలిక్, రాబోయేదానికి సూచన. ఎవరైతే ఏలియా వంటి ఆత్మలు కలిగి ఏలియా వలె దేవుని చేత ముద్రించబడి ఉంటారో వారు ఆ కరువు కాలంలో, ఆ శ్రమ కాలంలో పోషిస్తారు. దేవుని స్తోత్రం చేస్తారు. ఒకటి అయిపోయిందంటే ఒకటి అయిపోయిందంటే ఇంకో దాంతో పోషించబడతాం. కానీ 660 ముద్ర వేసుకుని రేషన్ తెచ్చుకుందామని బయటకు వస్తాడు. బయటకు వచ్చేటప్పటికి మిడతలు వస్తాయి. ఆ మిడతలు ఎంత ఉంటాయని చెప్పాను? గుర్రాల్లాగా ఉంటాయి, గుర్రాలు అంత ఎత్తుంటాయి. అవి చూస్తే బయట ఎవరు తిరుగుతున్నారో చూస్తుంటాయి. చెట్లుకి ఆన్ చేయడం లేదు, దానికి వాటికి దేనికి ఆన్ చేయడం లేదు. దేవుని ముద్ర వేసుకొనని వారిని బాధపరచడమే వాటి పని. ఎన్ని నెలలు ఉంటాయి? 5 నెలలు ఉంటాయండి. ఇవి చూస్తాయి, ఇలా చూస్తాయి. ఓహో, దేవుని ముద్ర లేదు, వేసే కాడేసే అని ఒక్కసారి అది కుడితే కనుక
వెనకాల కొండుతో కుడితే 6 నెలలు బాధపడతారు. ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటారు. ఎండ్రిని తాగేద్దాం అనుకుంటారు, 5 తాగేద్దాం ఉంటారు. ఎండ్రిని కూడా తంసప్లాగా ఉంటుంది. సావరు, చచ్చిపోతున్నాం చూస్తూ ఉంటారు కానీ నా సావు రాదు. ఈ బాధ ఎక్కువైపోతుంది. అప్పుడు వాటి నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాడు. రక్షణ ఆ చివరిని ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పుడు నుంచి ప్రతి దాని నుంచి మనం రక్షిస్తాడు. శ్రమల నుంచి రక్షిస్తాడు, కష్టాల నుంచి రక్షిస్తాడు, బాధ నుంచి రక్షిస్తాడు. చివరిలో కష్టంలో ఆ శోధన సమయంలో 10 దినములు శ్రమ కలుగును, ఆ సమయంలో నేను నిన్ను కాపాడేదను అని చెప్పి ఆ ప్రకటన గ్రంథంలో సగంతో చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. అందుచేత మనం యేసుకు ఎందుకు విధేయం అవ్వాలంటే, యేసు తండ్రికి ఎలా విధేయుడయ్యాడో అలాగే మనము కూడా యేసుకు విధేయం. ఇంతకీ పాతాళములకు వెళ్తే అక్కడ మరణం క్యాప్చర్ చేసి ఉంచేస్తుందేమో అన్న భయముతో యేసయ్య తండ్రికి విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు, యాచన సమర్పించాడు. దేవుని స్తోత్రం చేశాడు. హల్లెలూయా. ఇంకో సీక్రెట్ చెప్పమంటారా? యేసు సిలువలో మరణించిన తర్వాత తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రాణం విడవగానే యేసయ్య ఆత్మ ఎక్కడికి వెళ్ళి మరి తండ్రికి అప్పగించాడు. తండ్రికి అప్పగించి మరి యేసయ్య ప్రార్థన ఆలకించడా తండ్రి? కాదు కదా. ఇప్పుడు ఒక వచనం చూడండి. కీర్తన 16వ కీర్తన ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 8వ వచనం చదవండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువల్ల నా హృదయము సంతోషించున్నది, నా శరీరం కూడా నివసించున్నది. ఎందుకనగా అంటే ఈ కారణం ఏంటి అని అంటే పై అన్ని ఒక కారణం ఏంటి? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. తర్వాత రెండోది ఆయన అనగా ఎవరు? దేవుడు అంటే తండ్రి అని చెప్పండి. ఈ ప్రవచనం యేసుక్రీస్తే, యేసుక్రీస్తు సంబంధించిందే. ఇప్పుడు యేసుక్రీస్తు అన్నదానికి సందర్భంగా ఆయన అంటే నా కుడిపార్శ్వాన్ని ఉంటాను అంటే ఎవరు కుడిపార్శ్వాన్ని? తండ్రి కుడిపార్శ్వాన్ని. మరి శిలువలో శ్రమ పొందాడు, ఆత్మను అప్పగించేశాడు, ఆత్మ ఏమో కిందకి వెళ్ళిపోయింది అంటున్నారు. కుడిపార్శ్వాన్ని ఎలా ఉంటాడు? ఒక సీక్రెట్ చెప్తున్నానండి. ఆత్మ తండ్రికి అప్పగించిన వాటిని మరి యేసే ప్రార్థన ఎప్పుడు వింటాడు కదా. తండ్రి నా ప్రార్థనను ఎప్పుడు ఆలకిస్తాం, నా మనవి ఎప్పుడు ఆలకిస్తాం. ఇది తెలియదు కోసం నాకు లాభం లేవు, అవి లేవు అని చెప్పి ప్రార్థన చేశాడు కదా. ఎప్పుడు యేసయ్య చేసిన మనవి తండ్రి ఆలకిస్తాడు, అంగీకరించాడు, కాగల కార్యమును చేశాడు. ఇప్పుడు కూడా ఒక ప్రార్థన, ఒక మొర కేక పెట్టి ఏం చేశాడని ప్రాణం ఇచ్చాడు. ఆత్మను నీకు అప్పగించుకున్నాను. వెంటనే యేసయ్య ఆత్మ తండ్రి వద్దకు చేరగానే నా కుమారుడు నేను చెప్పిన పనంతా చేశాడు. అప్పుడు ముఖం తిప్పుకుని ఆ ఆత్మను పట్టుకొని అప్పుడు తండ్రి కుమారుని ఆత్మతో సహా పాతాళానికి వెళ్తాడు. అది దేవుని స్తోత్రం చెప్తాం. తండ్రి కూడా కుమారుని ఆత్మతో పాతాళానికి వెళ్ళాడు అని మనకు ఎలా గ్యారంటీ అని అంటే అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయము క్షమించండి అపోస్తలుల 2వ అధ్యాయము అమ్మ 31 చదువున్నాను. క్రీస్తు పాతాళములో విడవబడలేదని, కుళ్ళిపోలేదని ముందుగా తెలుసుకొని ఈ యేసును దేవుడు లేపను. ఎక్కడి నుంచి?
పాతాళము నుండి లేపాడు. గట్టిగా చెప్పాలా, నా వైపు పాతాళం నుండి లేపాడు. పైకి లేపెను అంటే ఆయన స్వతహాగా వచ్చినని కాదుగా, కాదు. ఎవరు లేపెను? తండ్రి లేపాడు. దేవుడు అంటాడు అక్కడ కదా. ఆ దేవుడు ఎవరంటే తండ్రి అంటే దేవుడు అనగా తండ్రి కూడా యేసు ఆత్మతో పాతాళమునకు వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పు. పాత నిబంధన గ్రంథంలో ఒక ఉదంత గుర్తు రావాలి మీకు. ఏంటంటే శద్రకు మేషకు అభ్యర్థులు అనండి, శద్రకు మేషకు అభ్యర్థులు. మనం ఈ కాంటెక్స్ట్ ప్రకారం శద్రకు మేషకు అభ్యర్థులు ఎవరికి సాదృశ్యం? ఏసైకి సాదృశ్యం అనండి గట్టిగా. ఏసైకి సాదృశ్యం. తండ్రి మాట జమ దాటకుండా ఆయన చెప్పినట్టు చెప్పి ఆయన చేసిన పనులను చేసి ఆయన ఏం చేయమన్నాడో అది చేయటం, శ్రమల్లో దూకడంతే, శ్రమలు పడాలి అన్నాడంతే, సిలువ ఎక్కాలి అన్నాడు తండ్రి. ఎక్కడ లేదా? అలాగే వాళ్ళు కూడా అగ్నిలోకి తమంతట తాము వెళ్ళిపోయారంతే. దేవుని స్తోత్రం. అందుచేత అక్కడికి దేవుడు దిగొచ్చాడు. ఎక్కడికి? అగ్నిగుండం మఠం కాదు. అక్కడ నిలబడి పక్కన నిలబడి శత్రుఘ్న మీద రైతుడా వచ్చేది అన్నడా? అనగా తండ్రి ఎలాగున యేసు ఆత్మతో పాటు పాతాళంలోకి వెళ్ళాడో అలాగే దేవుని స్తోత్రం. అన్ని రాబోయే జరగబోయేవన్నీ కూడా పాత జరిగినది కాదు, ఇది వరకు జరిగినదే మరలా జరుగుతుంది. దేవుని స్తోత్రం. అంచేత మనము దేనికి భయపడు వారముగా మనం ఉండరాదు. యేసులో మనం స్థిరముగా ఉండాలి. ఎలాగంటే యేసు తండ్రిలో స్థిరముగా ఎలా ఉన్నాడో, యేసు తండ్రికి ఎలా విధేయుడయ్యాడో అలాగే మనమందరం కూడా యేసుకు విధేయులం అవ్వాలా. యేసుక్రీస్తుకు విధేయులమయ్యి విధేయత నేర్చుకుంటే మనల్ని కూడా శ్రమలు, కష్టములు, బాధలు ఏమీ చేయలేవు. మనము ఆయన మనతో ఉంటాడు, సంతోషించేవాడు. యోహాను సువార్తలో యేసే ఒక మాట అన్నాడు, ఎవరైతే నాలో జీవిస్తాడో, నా ఆజ్ఞలు గైకుంటాడు, నేను వారిలో జీవిస్తాను, నేను ఉంటాను కాబట్టి నా తండ్రి కూడా వచ్చి వాళ్ళలో, నేను నా తండ్రియు మేము వచ్చి మీ వారిలో నివసిస్తామని చెప్తాను కదా. 15వ అధ్యాయంలో యోహాను సువార్త 15వ అధ్యాయం ఉంటుంది. నేను నా తండ్రియు వారిలోనికి వచ్చి నివాసము చేతుమని ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తాను. అంచేత శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన మనం ఏ మాత్రమో భయపడవలసిన పని లేదు. అందులో కూడా దేవుడు మన పక్కన ఉండి మన కుడిపార్శ్వంలో ఉండి ఆయన మనకు జయము దయచేసి దేవుడు ఉన్నాడు. ఆ టైంలో, శ్రమల కాల టైంలో ఒక వాగ్దానం నెరవేరుతుంది. 91 కీర్తనలో, నీ ప్రక్క 1000 మంది పడ్డాను, నీ కుడి ప్రక్క 10,000 మంది కులను, అపాయము నీ యొద్దకు రాదు. అపాయం నీ యొద్దకు రాదు అంటే అపాయము దగ్గరలో ఉన్నామా లేదా? అపాయం చుట్టూ అపాయం ఉన్న ప్రదేశం ఉన్నామా లేదా? అపాయం మనకు కనబడుతుందా లేదా? కనబడదు. ఎలాగా? 1000 మంది 10,000 మంది పడిపోతున్నారు, అమ్మో అపాయమే తెలుసుకో. కానీ అది మన దగ్గరికి దేవుని స్తోత్రం, అది యేసులో నిరీక్షణ. అలాగూ ఆదరించే దేవుడు మనకున్నాడు. ఆ దేవునికి ఎంత కృప, ఎంత కనికరము, ఎంత ప్రేమ అంటే తన కుమారుని ఆ పాపం ముద్దయిపోవడం చూడలేక ఆయన మొక్క తీసుకుంటా కదా, అతను నలుగు కొట్టుట యెహోవాకి ఇష్టమైన కనబడుతుంది కదా 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో. అలా తిరిగిన ఆయన బాధ, ఆయన వేదన, ఆయన శిలువలో పలికిన మాట వింటూనే ఉన్నాడు. ఇంత బాధలో కూడా వారిని క్షమించమంటాడంటే, లేకపోతే ఈ గెస్సిమని తోటలో ఇలా ప్రార్థన చేస్తానంటే, నేను చూడకపోయినా ఒక దేవదూతను పంపిస్తాను, కనబడిగా చేస్తానని ఆదరించి బలపరిచారట. దేవుని స్తోత్రం. మన దగ్గర రాకెళ్ళొద్దునా అక్కడ ఏసై, అక్కడ దేవుడు అక్కడ ఉండి అలా కనబడితే చాలు, మన హస్తం చూపిస్తే చాలు. మనము ఎంత దూరాన్ని నుంచి ఉన్నామన్నా రక్షించలేక ఉన్నట్టు నా హస్తము కురిచ కాలేదంటాడు. దేవుని స్తోత్రం. అలాంటి దేవుణ్ణి ఏసై దగ్గరికి మనం వచ్చాం. అలాగే ప్రతి శ్రమలో నిందలు వేసుకొని నిలబడదాం, కష్టాలు వేసుకొని నిలబడదాం. ఆయన మనల్ని ఆదరించి రక్షించే దేవుడు అన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు, హల్లెలూయా, దేవానికి వందనాలు.